జనగామ జిల్లా నిజామాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. కల్వకుంట్ల కవిత ఇంటిపై ఈడీ దాడులను తీవ్రంగా ఖండించారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నిరసన చేపట్టారు. పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రేపు మాపు రాబోయే కోడ్ కోసం అందులో ఆ ఎన్నికలలో జరిగే లబ్ధి కోసం ఆలోచిస్తూ గవర్నమెంట్ అంతా జాతీయ స్థాయి సంస్థలైన దర్యాప్తు సంస్థలైన ఈడీని కానీ సిబిఐని కానీ తన సొంత పార్టీ సంస్థల యొక్క వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతి అవసరానికి వాళ్ళ ఎన్నికలకు అవసరానికి కోసం మిగతా పార్టీలను బదనాం చేయడం కోసం వాటిని వినియోగించుకుంటూ అధికార దుర్వినియోగపడుతున్న బీజేపీ మీద మేము ప్రతి తెలంగాణ వాసిగా మేము ప్రతి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఏకమై కూడా బీజేపీ ఏది ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మేము ఈరోజు నిరసన వ్యక్తం చేసినాం. దీన్ని పూర్తిగా 100% మేము ఖండిస్తున్నాం దీన్ని అని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు ఈడీ అధికారులు హఠావుటిన ఈరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకొని మన ఎమ్మెల్సీ గారిని కవిత గారిని ఎన్నో రోజుల నుంచి ఉన్న ఈ కేసును కావాలని 2 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుందన్న ఉద్దేశంతో రాజకీయ కక్షతోటి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఏదో రకంగా ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఒత్తిడి చేసి ఈ క్రమంగా అరెస్టుల ద్వారా కక్ష సాధింపు చేయాలనే ఆలోచనతోటి వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిజాయితీగా నీతిగా అది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా కావాలని తప్పుడు కేసును ఈరోజు అరెస్ట్ రూపంగా తీసుకొచ్చి అత్యధికంగా రేపు 2 రోజులైతే ఎలక్షన్ కోడ్ వస్తుందన్న ఆలోచనతో త్వరితగతన ఈరోజు అరెస్ట్ చేయడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి తప్పుడు రాజకీయ కక్షలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నాయకులపైన ఇలాంటి చర్యలు చేపడితే తెలంగాణ సమాజం కూడా ఎక్కడ కూడా ఒప్పుకోదు. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ వైపు మీద చేసే దాడులను కూడా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది కూడా ఈ రాజకీయ కక్షలో భాగంగానే 2 నెలల్లో ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఏదో రకంగా కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గారు చేసిన విధానాలు వారి యొక్క ప్రేమానురాగాలు తెలంగాణలో వస్తాయనే ఆలోచనతో ఈరోజు కక్షాధికంగా మోడీ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా కలిసి 2 కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 2 కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా కేసీఆర్ గారిని అనగదొక్కాలనే ఆలోచనతో ఇట్లాంటి కేసులు పెడతా ఉన్నారు. వీటన్ని కేంద్ర ప్రభుత్వం